హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర పెసరపప్పు అండి. ముందుగా ఇక్కడ 2 కట్టలు చుక్క కూర తీసుకున్నాను. దీన్ని కడిగేసి కట్ చేసి ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కూరనంతా కూడా ఫస్ట్ కడిగేసిన తర్వాత కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఆయిల్. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నామండి. 1 పావు స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా చిక్కుకుంటున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో 1 పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు మనకి వేగాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకును వేసుకుందాము. ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నానండి. 1 పావు కప్పు వరకు తీసుకున్నాను. కడిగి వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. పప్పు చూడండి, మనం మూత పెట్టేసాం కదా, వాటర్ ఏమీ వేయలేదు. వాటర్ వచ్చేసాయి. దీంతోనే మనకి వాటర్తోనే ఉడికిపోతుంది పప్పు. వాటర్ సరిపోవు అనుకుంటే మధ్యలో కొన్ని పోసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకుందాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. చూద్దామండి, మనకు కర్రీ ఉడికిపోయిందండి. నేను ఇక్కడ పప్పుని ఇలా పొడి పొడిగా ఉంచుకుంటున్నాను. మెత్తగా కావాలంటే మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు. వాటర్ వేసుకోవాలి మెత్తగా కావాలి అని అంటే. నేనైతే వాటర్ వేయకుండానే ఇలా పొడి పొడి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకుందాం. మెత్తగా ఉడికించుకోవాలంటే వాటర్ పోసేసి పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగే పప్పు బాగుంటుందండి, చాలా బాగుంటుంది పప్పు ఇది. ఇంతేనండి, చుక్క కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు సమ్మర్లో తీసుకుంటే మన హెల్త్కి, ఆరోగ్యానికి చల్లగా ఉంటుందండి. అలాగే సి విటమిన్ కూడా చాలా ఉంటుంది. తప్పకుండా మనకు సమ్మర్లో తినవలసిన ఈ ఆకుపప్పు అండి. తప్పకుండా కంపల్సరీ మీరు కూడా చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.